భూమి మీద మనుషులు సడన్గా మాయమైపోతే ఏం జరుగుతుంది, అలాగే భూమి మీద ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, అలాగే భూమి మీద ఎటువంటి మార్పులు జరుగుతాయి అనే విషయాలు అయితే చూద్దాము. అంతేకాకుండా మనుష్య జాతి అనేది ఒక 10 సంవత్సరాలు మాయమైపోతే ఏమవుతుంది, అలాగే 1 మంత్, అలాగే 1 ఇయర్, అలాగే 100 ఇయర్స్ దాటిపోతే భూమి మీద ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అనేది మనం చూద్దాము. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మనిషి చనిపోయిన తర్వాత అతనుకున్న వెంట్రుకలు అలాగే గోళ్ళు పెరుగుతాయా లేదా అనేది చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుందన్నమాట. మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత గుండె అయితే కొట్టుకోవడం మానేస్తుంది, అలాగే శరీరంలోని రక్త ప్రసరణ కూడా పూర్తిగా నిలిచిపోతుంది అనమాట. అలాగే రక్తం చల్లబడుతుంది, శరీరం గట్టిపడుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మన బాడీలో ఎటువంటి మూమెంట్ ఉండదు అనమాట. అటువంటి సందర్భంలో చాలా మంది అయితే మన జుట్టు వెంట్రుకలు పెరగవు, ఆగిపోతాయని చాలా మంది అయితే చెప్తూ ఉంటారనమాట. అయితే మనం సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే అవి పెరుగుతాయని సైన్స్ అయితే చెప్తుంది. సో ఇది ఎలా సాధ్యపడుతుంది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు 120 సంవత్సరాలు ఒకసారి వెనక్కి వెళ్దాము. అంటే మనం ప్రజెంట్ ఉన్నది 2024 కదా. ఒక 120 సంవత్సరాల బ్యాక్ వెళ్ళినట్లయితే సుమారుగా 1900లో ఉందాం అనుకున్నాము. అయితే 1900 సంవత్సరంలో మన ప్రపంచ జనాభా చూసుకున్నట్లయితే 106 బిలియన్గా ఉందన్నమాట. అదే 2023 జనవరి నాటికి మన ప్రపంచ జనాభా మొత్తం 800 కోట్లు. ఇప్పుడు ప్రపంచ జనాభా చెప్పుకున్నాం కదా, అలాగే మన ఇండియా జనాభా ఎంత ఉందనేది చూసుకున్నట్లయితే మొత్తం 140 కోట్లకి అయితే 2023 జనాభా లెక్కల ప్రకారం అయితే ఉందన్నమాట. మనం భూమి మీద జనాభా పెరుగుతున్న కొద్దీ ఈ జనాభాకి అవసరాలు తీర్చడానికి ప్రకృతిని మనం నాశనం చేస్తున్నామని చెప్పవచ్చు అనమాట. భూమి, సముద్రాలు పూర్తిగా కాలుష్యం చేసి మనతో పాటు నివసిస్తున్న ఇతర జంతువులకు కూడా మనం ప్రమాదకరంగా మారుతున్నాము. మనం 2029 యుఎన్ఓ రిపోర్ట్ అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం రానున్న 100 సంవత్సరాల్లో మనుషుల కారణంగా 10 లక్షల దాకా భూమి మీద వివిధ రకాలైన చెట్ల జాతులు అలాగే జంతువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని యుఎన్ఓ రిపోర్ట్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఈ యుఎన్ఏ మాత్రమే కాకుండా యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఒక రిపోర్ట్ అయితే జారీ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2050 సంవత్సరం నాటికి 70 నుండి 90% పగడపు దెబ్బలైతే మాయమవుతాయని, అంతేకాకుండా సముద్రంలో అతిగా చేపలు పట్టడం ద్వారా చేపల సంఖ్య 33% తగ్గిపోతుందని యుఎన్ఈపి రిపోర్ట్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది అనమాట. 2020 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే భూమి మీద ఉన్న మనుష్య జాతి వ్యవసాయం కోసం సుమారుగా 9.3 బిలియన్ ఎకరాల్లో ఉన్న అడవులను అయితే నాశనం చేయడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా గ్లోబల్ వార్మింగ్ వల్ల అంటార్కిటికాలో ఉన్న మంచు గణనీయంగా కరిగి సముద్ర మట్టం పెరగడం వల్ల సముద్ర ప్రాంతాలు కొద్దిగా సముద్రంలో కలిసిపోతున్నాయని చెప్పవచ్చు అనమాట. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనుషులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నారన్నమాట. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా సడన్ గా భూమి మీద మనుష్య జాతి అనేది లేకుండా మాయమైపోతే ఎలా ఉంటుందని? సో ఎలాంటి పరిస్థితులు భూమి మీద తలెత్తుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. భూమి మీద నుంచి మనుషులు సడన్ గా మాయమైపోతే మనుషులు మొబైల్ నుండి వచ్చే రింగ్ టోన్స్ సౌండ్ ఉంటుంది కదా, ఈ రింగ్ టోన్స్ సౌండ్ అలాగే మనం వాహనాల నుంచి హార్న్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి కదా, ఆ సౌండ్ అయితే పూర్తిగా ఆగిపోతుంది అనమాట. ఇలా ఆగిపోయిన తర్వాత భూమి మొత్తం నిశ్శబ్దంగా ఉండిపోతుంది. కేవలం గట్టిగా వీచే గాలికి కిటికీల తాకిడి నుండి వచ్చే శబ్దం తప్ప మరి ఏ సౌండ్ అయితే వినపడదనమాట. మనుషులు మాయమైన కొద్ది గంటల్లోనే ఎలక్ట్రిక్ సప్లై అయితే సరిగ్గా లేక లైట్లన్నీ ఆగిపోయి భూమి మీద చీకటి కమ్మేస్తుంది అనమాట. కేవలం వెన్నెల వెలుగు మాత్రమే భూమిని తాగుతుందని చెప్పవచ్చు. భూమి మీద నుంచి మనుషులు మాయమైపోయినా 10 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనుషులు మాయమైన 10 నుంచి 20 రోజుల్లో మనం పెంచుకునే పెంపుడు జంతువులు అంటే డాగ్స్, క్యాట్స్ అలాగే డైరీ ఫామ్లో ఉండే పశువులు ఉంటాయి కదా, ఈ పశువులు అలాగే జూలో ఉండే జంతువులు ఆహారం అనేది వాటికి దొరక్క బయటికి పోవడానికి వీలు లేక అవి ఆకలితో చనిపోతాయి అన్నమాట. అలాగే అడవిలో ఉండే క్రూరమైన జంతువులు గ్రామాలు నగరాల్లోకి వచ్చి చిన్న జంతువులపై దాడి చేసి వాటిని చంపేయడం మొదలు పెడతాయి అనమాట. 1 మంత్ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనుషులు మాయమైన 1 నెలల్లో అన్ని దేశాల్లో ఉండే న్యూక్లియర్ ప్లాంట్లలో ఉండే నీరు ఆవిరైపోయి వాటిని మెయింటెనెన్స్ చేయడానికి ఎవరు లేక ఆ ప్లాంట్లన్నీ ఒకటికొక్కటిగా భారీ పేలుళ్ళు అయితే సంభవిస్తాయి అనమాట. హిరోషిమా మరియు నాగసాకి అణుబాంబు పేలుళ్ళ కంటే వేడి వెలువడి ఆ ప్రాంతాలు పూర్తిగా రేడియేషన్తో నిండిపోతాయి అనమాట.
అలాగే ఈ పేలుళ్ళ వల్ల ఏర్పడే దుమ్ము ధూళి వ్యర్థాలతో ఆకాశం మొత్తం చీకటితో కొన్ని సంవత్సరాల పాటు కమ్మేస్తుంది అనమాట. ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒక సంవత్సరం తర్వాతి కాలంలో భూమి కక్షలో తిరిగే శాటిలైట్లు మరియు స్పేస్ స్టేషన్లు వంటివి పనిచేయలేక భూమి మీదకు ఒక్కటికొక్కటిగా వచ్చి పడిపోతూ ఉంటాయి అన్నమాట. మనుషులు మాయమైన 50 సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న ఎన్నో అందమైన భవనాలు, పెద్ద పెద్ద వీధులు, అలాగే ఇళ్లను అన్ని ప్రకృతిలో ఉండే చెట్లు తమ సొంతం చేసుకొని వాటిని కూల్చివేసి ఒక అడవిలాగా ఆకుపచ్చని వాతావరణాన్ని అయితే సృష్టిస్తాయి అన్నమాట. అలాగే భూమిపై ఉండే చెట్లు బాగా పెరిగిపోయి గాలి స్వచ్ఛంగా మారుతుందన్నమాట. అలాగే ఓజోన్ పొర పూర్తిగా కోలుకుంటుంది. నదులు వాటికి నచ్చిన మార్గాల్లో ప్రవహిస్తాయి. నీరు చాలా స్వచ్ఛంగా తయారవుతుంది. ఎడారి దగ్గర ఉండే దేశాలు మరియు నగరాలు పూర్తిగా ఎడారిగా మారిపోతాయి అన్నమాట. ఉదాహరణకు మనం దుబాయ్, రాజస్థాన్ చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయో ప్రస్తుతం కూడా అలాగే ఉంటుంది. 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు మనం చూద్దాము. భూమి మీద మనుష్య జాతి అనేది మాయమైపోతే 100 సంవత్సరాల తర్వాత భూమిపై ఉండే పెద్ద పెద్ద బ్రిడ్జిలు, కట్టడాలు ఒక్కటికొక్కటిగా కూలిపోయి భూమిలో కలిసిపోతాయి. అలాగే భూమిపైన స్వచ్ఛమైన నీరు ప్రవహించే నదులు, ప్రక్కన ఉండే ఇసుక ఉంటుంది కదా, ఈ ఇసుక కూడా పూర్తిగా సారవంతమైన నేలగా తయారవుతుంది అనమాట. మనుషులు తయారు చేసిన ప్లాస్టిక్ పదార్థాలు భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పడుతుంది అనమాట. అంటే ఇది 100 సంవత్సరాలు అయిపోయినా సరే ఇది భూమిలో కరగదని మనం చెప్పవచ్చు. 500 నుంచి 1000 సంవత్సరాల కాలంలో భూమిలోని కార్బన్ డైఆక్సైడ్ విలువలు పూర్తిగా తగ్గిపోతాయి అనమాట. ఆక్సిజన్ అనేది బాగా పెరిగిపోయి భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పవచ్చు. అలాగే టెంపరేచర్ అనేది 30% కంటే తక్కువగా పడిపోయి అంటార్కిటిక్, ఆర్కిటిక్ వంటి ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాల్లాగా భూమి అయితే తయారైపోతుంది అనమాట. ఇలా భూమి మీద మనుషులు పూర్తిగా మాయమవడం వల్ల భూమి కొన్ని సంవత్సరాల ముందు ఎంత స్వచ్ఛంగా ఉందో అలాంటి పరిస్థితులకు భూమి మళ్ళీ చేరుకుంటుందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్, భూమి మీద మనుష్య జాతి అనేది మాయమైపోతే ఇటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి. చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అదేమిటంటే మనం బ్రతుకున్నప్పుడు మన శరీరంలోని వెంట్రుకలు, గోర్లు పెరుగుతూ ఉంటాయి అనమాట. అయితే మనం చనిపోయినప్పుడు మన శరీరంలోని గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయా అని చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. అయితే నేను ఇప్పుడు ఆ విషయం పైన ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. మనిషి చనిపోయినప్పుడు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. అదేమిటంటే మనిషి చనిపోయినప్పుడు గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది అనమాట. అదే సందర్భంలో శరీరంలోని రక్త ప్రసరణ అనేది పూర్తిగా నిలిచిపోతుంది. అలాగే రక్తం చల్లబడుతుంది. అలాగే శరీరం కూడా గట్టిపడుతుంది అనమాట. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మన బాడీ మొత్తం ఎటువంటి మూమెంట్ లేకుండా, అంటే ఎటువంటి చలనం లేకుండా అలాగే ఉండిపోతుంది అనమాట. అలాంటి సందర్భంలో వెంట్రుకలు ఎలా పెరుగుతాయి, అలాగే గోర్లు కూడా ఎలా పెరుగుతాయని అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అదేంటనేది మనం చూద్దాము. మరణం తర్వాత మన శరీరంలోని కొన్ని కణాలు బతికే ఉంటాయి అనమాట. అవి శరీరంలో ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకొని అవి బ్రతుకుతాయి అనమాట, ఆ కణాలు అనేది. సో వాటితో పాటు గోర్లు, వెంట్రుకలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఈ ప్రక్రియ అనేది కేవలం కొద్దిసేపు మాత్రమే జరుగుతుందని సైన్స్ అయితే చెప్తుంది అనమాట. శరీరంలోని గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయే వరకు ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది అనమాట. అంటే మన బాడీలో ఉన్న గోళ్ళు, వెంట్రుకలు అనేది మన శరీరంలో ఉన్న గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయే వరకు అవి పెరుగుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోతుందో అవి పెరగడం ఆగిపోతుంది అనమాట. అయితే ఈ ప్రక్రియ ఎక్కువసేపు అయితే ఉండదు, 1 గంట లేదంటే 2 గంటలు అయితే ఉంటుంది అనమాట. సో ఇది సైన్స్ అయితే మనకు చెప్తుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.